హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు గౌతమి కిచెన్ అండ్ హోమ్ టిప్స్. ఈరోజు వీడియోలో మామిడికాయ పప్పు. సమ్మర్ సీజన్లో మనకి పచ్చి మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఎంత టేస్టీగా చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో చూసేద్దాం. మామిడికాయ పప్పులో పులుపు కారం కరెక్ట్గా ఉంటే పప్పు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను పప్పు కుక్కర్లో చేస్తున్నానండి. నేను వచ్చేసి కప్పున్నర పప్పు తీసుకున్నాను. పప్పుని కొంచెం ఒక 2 minutes పాటు వేడి చేసి తీసుకున్నానండి. ఇంకొంచెం అయినా వేయించుకోవచ్చు. మనం పప్పు వేయించడం వల్ల గ్యాస్ ట్రబుల్ అన్నది రాకుండా ఉంటుంది. అంతేకాకుండా పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా ఇలా చేసినప్పుడు కాకుండా నార్మల్గా పప్పు వండినప్పుడు కల్లా ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి పప్పు అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పప్పును కడిగేసానండి 3 times. మనం పప్పులోకి ఇప్పుడు మనం పప్పు మునిగేంత వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. పప్పు పొంగు అనేది పైకి రాకుండా ఉంటుంది. 1 tablespoon ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేయడం వల్ల మనకి పప్పు అనేది పొంగు పైకి రాకుండా ఉంటుంది. 1/2 teaspoon పసుపు తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలను ఒక 4 తీసుకొని రౌండ్గా కట్ చేసి తీసుకున్నానండి. కారం ఎక్కువగా కావాలనుకుంటే కొన్ని ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ప్లేస్లో వెండి కారం కూడా వేసుకోవచ్చు అండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పచ్చిమిర్చి తినలేరు అనుకుంటే వెండి కారం వేసుకుంటే సరిపోతుంది. 1 tablespoon. పప్పు కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని హైలో పెట్టుకుంటే సరిపోతుందంటే 3 whistles ఉడికిపోతుంది మా పప్పు అయితే. పప్పు ఉడికేసరికల్లా మనం ఇప్పుడు పోపులోకి ఏమేమి కావాలో తీసుకుందామండి. ఇప్పుడు 4 వచ్చేసి పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను పొడవుగా కట్ చేసుకొని. ఒక మామిడికాయ తీసుకున్నానండి. 1 కప్పు అయినది నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. లేకపోయినా పెద్ద పీసెస్కి అయినా కట్ చేసుకోవచ్చు. తినేటప్పుడు అన్నది పిల్లలకి అన్నది అంత ఇష్టంగా ఉండదు కదండి. అందుకని చిన్న పీసెస్గా కట్ చేశాను. మనం పెద్దవాళ్ళు అయితేనే ఇంట్లో చిన్నపిల్లలు లేని వాళ్ళు పెద్ద పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. 1 ఉల్లిగడ్డ తీసుకొని పొడవుగా కట్ చేసుకొని తీసుకున్నానండి పోపులోకి. ఇప్పుడు పప్పు కూడా ఉడికిందో లేదో చూద్దామండి. పప్పు ప్రెషర్ పోయిన తర్వాత మాత్రమే విజిల్ తీసేయాలండి, లేకపోతే మనకి పేలిపోతుందండి. చూద్దామండి. పప్పు చూడండి ఎంత బాగా ఉడికిందో. వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయాయి. మరి పప్పు అన్నది గట్టిగా లేదండి, మరి అంత లూజ్గా లేదండి. అలా ఉంటే సరిపోతుందండి మనకి పప్పు అన్నది. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పోపు రెడీ చేద్దామండి. నేను వచ్చేసి 4 tablespoon ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కినాక మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు ఉన్నాయి కదండి, అవన్నది బాగా వేగాలండి. అలా పచ్చి పచ్చిగా ఉండకుండా మనకి వడియాల్లాగా సన్నగా అవుతాయి కదండి, అలా అయ్యే వరకు వేయించుకోవాలండి. అది అలా వేయించుకునేటేనే మనకి పప్పులో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మామిడికాయ పప్పులోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఎందుకంటే వెండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాము కదండి. వెండిమిరపకాయలు అన్నది ఆయిల్ లోనికి పీల్చుకుంటుంది కదండి. అప్పుడు పప్పు మనం తినేటప్పుడు ఒకసారి వెండిమిర్చిని మనం కొంచెం ఇలా ప్రెస్ చేస్తే అందులోంచి ఆయిల్ వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి అలా చేస్తే. ఇప్పుడు 1 కప్పు పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డను తీసుకున్నానండి. ముందుగా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు బాగా వీటినన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 tablespoon పసుపు వేసుకోవాలి. ఇప్పుడు చూసేద్దామండి. ఒక 5 minutes తర్వాత చూడండి. పచ్చిమిర్చి అన్నది అలా వేగితే సరిపోతుందండి మనకి బాగా. 2 tablespoon పోపు దినుసులు తీసుకున్నాను. పోపు దినుసులను కూడా బాగా వేయించుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, మామిడికాయ ముక్కలను వేసుకొని ఒక 2 minutes పాటు మనం అలా ఆయిల్లో ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఎక్కువసేపు అవసరం లేదు. మామిడికాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నాం కదండి, త్వరగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయండి. తొందరగా మెత్తబడిపోతాయి. పెద్ద ముక్కలు అయితే ఒక 4 to 5 minutes ఇంటికి సరిపోతుందండి. వెల్లుల్లిపాయలు అండి, ఒక 4 వెల్లుల్లిపాయలను చితక కట్టుకొని తీసుకోవాలి. 1/2 tablespoon కారం తీసుకుంటున్నానండి. నేను ముందుగానే పచ్చిమిర్చి కొంచెం తీసుకున్నాను కదండి. పచ్చిమిర్చి కొంచెం ఘాటు తక్కువగా ఉంది కాబట్టి నేను కొంచెం కారం కలర్ఫుల్ కావడం కోసమే నేను కొంచెం కారం వేసుకున్నానండి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి. 4 రెమ్మల కరివేపాకు తీసుకున్నానండి. ఆయిల్ చూడండి, మనకి మామిడికాయ ముక్క ఉడకగానే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందండి. చూడండి ఇప్పుడు మామిడికాయ ముక్కలు మనకి ఉడికినాయని అర్థం అండి. ఇప్పుడు కొంచెం ఫైనల్ టచ్లో కొంచెం మన దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా కొంచెం వేసుకోవచ్చు అండి. నా దగ్గర ఇంగువ లేదు కాబట్టి నేను స్కిప్ చేసేసాను. పప్పులోకైనా సాంబార్లోకైనా మనం టమాటా పప్పు అయినా మళ్ళీ వేరే పచ్చిమిర్చి పప్పు అయినా ఏ పప్పులోకైనా మనం ఇంగువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. పోపు పెట్టుకునేటప్పుడు సాంబార్లకు కూడా అలాగేనండి. మనం ఇంగువ తినడం వల్ల మనకి గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గిపోతుందండి. ఇంగువ తీసుకుంటాం వల్ల కూడా మనకి చాలా మంచిదండి. ఇంగువ అంటే కొంచెం చిటికెడు వేసుకుంటేనే మంచిగా ఉంటుందండి. మరీ ఎక్కువ అవసరం ఏం లేదు. ఇప్పుడు మనకి
పోపు అన్నది రెడీ అయిపోయింది. మనం ముందుగా ఉడికించుకున్న పప్పులోకి పోపుని తీసుకుందామండి. ఇప్పుడు మనం చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మనకి వేడివేడి అన్నంలోకి మామిడికాయ పప్పును వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్, కామెంట్ మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల చాలా సపోర్టింగ్గా ఉంటుంది. మన ఛానల్ని ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారండి. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మామిడికాయ పప్పు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మర్చిపోకండి, షేర్ చేయండి.